ఆఫ్ఘనిస్తాన్తో లక్నో వేదికగా జరిగిన రెండో వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దారుణ వైఫల్యంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ దూరం కావడం, శుభ్మన్ గిల్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేయడంతో లభించిన అరుదైన అవకాశాన్ని జైస్వాల్ చేజార్చుకున్నాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సౌత్ ఆఫ్రికాపై సెంచరీ చేసినప్పటికీ ఇలాంటి చెత్త ప్రదర్శనలు జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని గవాస్కర్ హెచ్చరించారు. భారత జట్టు బెంచ్ బలం చాలా బలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని సూచించారు. లేకపోతే జట్టులోకి మళ్లీ రావడం దాదాపు అసాధ్యమని స్పష్టం చేశారు. 3 ఫార్మాట్లలో రాణించాలంటే నిలకడ చాలా అవసరమని, ఇలాగే ఆడితే వన్డే వరల్డ్ కప్లో బ్యాకప్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఖాయమని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.